ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో మీరు మన సజీవులు ఉంచినారు. స్తోత్రములు. ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, వాక్యము, పరిశుద్ధాత్మను, సంఘమును, సహవాసును బట్టి, ఇహలోక పరలోక దీవులన్నిటిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఒకది మీరు వస్తారని, మీతో పాటు ఉంటామని నమ్మిక మాకు కలిగింపజేసినారు. స్తోత్రాలు. భక్తుల జీవితాల్లో వారు వెళ్ళిన అనుభవాల గుండా, వారికి అనుగ్రహించిన ఆత్మీయక సందేశముల ద్వారా, నేటి దినమున ఇడాల సలియల ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్న కొరకే స్తోత్రములు. ఈ స్వరం విలుచున్న నీ బిడ్డలందరితో కూడా పలు విధములుగా సంధించి కావలసిన కృపను సమృద్ధిగా దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. జూలై 30వ తేదీ. గిన్నెడు చన్నీళ్లు మాత్రము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారి. నేను చేయదలుచుకున్న ఏ మంచి పనినైనా, ఏ మనిషి కోసం, ఏ ఆత్మ కోసము చేయాలనుకున్నా, ఏ రకమైన సేవ అయినా, ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి. దాని నిర్లక్ష్యము చేయకూడదు, వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా. నీవేం చేశావన్నది కాదు, చెయ్యకుండా విడిచిపెట్టేదేమిటి? నీ జీవన మలిసందాలలో నాలో మంట పెట్టి మదన పెడుతున్నది ఇదే. ఆప్యాయంగా పలకలేకపోయినా, అనునయ వాక్యము రాయటానికి నిర్లక్ష్యము చేసిన లేఖ, పంపుదామని మర్చిపోయిన పూల మంజరి, ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల, బలముండి కూడా దాన్ని తొలగించుకుంటే ఎలా? హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఆప్యాయత, ఆత్మీయత, ఒక శీతల స్పర్శ చేతనయ్యుండి కూడా తీరిక లేదు. చిన్న చిన్న పనులు చేయడం మానేశావు. జీవితకాలం స్వల్పమే, కష్టాలు కన్నీళ్లు అధికమే. నీలో నుంచి జాలి కదిలి రానంటుంది. కాలము తరలిపోతుంది. నువ్వేం చేశావన్నది కాదు, చేయకుండా విడిచిపెట్టింది ఏమిటి? నీ జీవన మలిసందములో మనసులో మంట పెట్టే మదన పెడుతున్నదేదో.